అమ్మాయి నువ్వు ఇలాంటి బట్టలే వేసుకోవాలి అంటే లేదు 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 మా ఇష్టం వచ్చినట్టు మేము ఇప్పుకు తిరుగుతాము, అడగడానికి నీకు హక్కు లేదు అంటూ ఒక హీరోయిన్ సీన్లోకి వచ్చింది. నిజానికి మీరు బాగా గమనిస్తే ఒక సినిమా వాడు, ఒక సినిమాలో యాక్ట్ చేసే ఇంకొక మహిళ, వీళ్ళిద్దరూ ఒక కాంట్రవర్సీని రాజేసి జనంలోకి ఒక మాట్లాడుకోవడానికి కంటెంట్ వదిలాడు. సరే, ఈ విషయంలో నా పర్సనల్ ఒపీనియన్ నేను ఆల్రెడీ వీడియో చేశాను. సమాజంలో మహిళలకు ఫ్రీడమ్ ఉండాలి, సమాజంలో మహిళలు తమకు నచ్చిన బట్టలు వేసుకునే ఫ్రీడమ్ ఉండాలి. కాకపోతే దానికి పరిమితులు ఎవరు సెట్ చేసుకోవాలి? వాళ్లకు వాళ్ళే సెట్ చేసుకోవాలి. ఆ పరిమితుల్ని సెట్ చేసుకోవడానికి సమాజంగా మనం ఆ మహిళలకు ఇవ్వాల్సిందేంటి? రైట్ ఎడ్యుకేషన్, రైట్ ఫ్రీడమ్, రైట్ ప్రొటెక్షన్. చిన్న పిల్లలు కూడా ఈ మధ్య చొక్కా పైకి వెళ్తే సరిదిద్దుకుంటున్నారు. అటువంటి కుటుంబాలు, అటువంటి పరిస్థితుల్లో మహిళలు ఉన్న ఈ రోజుల్లో ప్రత్యేకంగా మహిళలకు మనం సూచనలు ఇవ్వాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ దెమ్. ఇది నా వర్షన్, ఎవరు అవునన్నా కాదన్నా. ఎందుకంటే మగాడు తనకు నచ్చింది తను చేస్తున్నప్పుడు ఆడది కూడా తనకు నచ్చింది తను చేస్తుంది. కాకపోతే ఆడది ఏం చెయ్యాలి అన్నది ఆడదానికి నేర్పించాల్సిన బాధ్యత తండ్రికి, తల్లికి, భర్తకు, అన్నకు, తోడబుట్టిన చెల్లెలకి, ఇంట్లో ఉండే బంధుబలగానికి, వాళ్ళ కల్చర్కి తగినట్టు ఒక బాధ్యత ఉంటుంది. ఇంతే టాపిక్. దీంట్లోకి సినిమా యాక్టర్లు వచ్చారు, సరే. దీంట్లోకి యూట్యూబర్లు వచ్చారు, ఎందుకంటే డబ్బు సంపాదించుకోవచ్చు కదా, సరే. కాకపోతే దీంట్లోకి ఒక శాటిలైట్ ఛానల్ వచ్చిందండి. ఐ వాజ్ షాక్ టు సీ దట్. ఎవరో కాదు, మన ఏబిఎన్ రాధాకృష్ణ. చంద్రబాబు గురించి మాట్లాడాల్సిన విషయాలను, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాల్సిన విషయాలను, జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి మాట్లాడాల్సిన విషయాలను పక్కన పెట్టి ఒక వారము కేవలం మన శివాజీని లేపటానికి, నాగబాబును తిట్టడానికి వాడుకున్నాడు మన ఏబిఎన్ రాధాకృష్ణ. ఈయన బాధ ఏంటి అంటే, అరే మావాడే, మన గరుడ పురాణం శివాజీ మనవాడే, మనవాడు మనకు తగినట్టుగా మన మహిళలను కంట్రోల్ చేస్తున్నాడు. తప్పేంటి? అవును, మహిళలు కంట్రోల్లో ఉండాలా. డాక్టర్ యాప్రాన్ వేసుకోవాలి, లాయర్ కోట్ వేసుకోవాలి, జడ్జులు ఒక వేరే డ్రెస్ వేసుకొని రావాలి. వాళ్ళందరికీ డ్రెస్ కోడ్ ఉన్నప్పుడు మన కల్చర్కి తగినట్టు ఆడవాళ్ళు ఒక పర్టికులర్ ఒక పద్ధతిగా డ్రెస్ వేసుకోవాలి. విప్పుకు తిరుగుతామా అని ఒక ఆడామండి. ఆవిడ గొంతు అనుకుంటా మాట్లాడుతుంది ఆవిడ. అమ్మా, నువ్వు మహిళవే, నువ్వు ఆడదానివే. ఈరోజు శివాజీ అనేవాడు, అమ్మా నువ్వు ఈ డ్రెస్సులు వేసుకోవాలి, నువ్వు చీర కట్టుకొని రావాలి అని కన్విన్సింగ్గా దొంగ ముండల్ని కొడతాను అని కూడా చాలా ముద్దుగా పిలిచాడు కదా. మరి అదే శివాజీ రేపు పొద్దున నీ కూతురు ఫ్రాక్ వేసుకొని తిరుగుతూ ఉంటుందమ్మా. నువ్వు ఫ్రాక్ ఎందుకు వేసుకున్నావు? పో బట్టలు మార్చుకొని ఫుల్గా కప్పుకొని రాపో, సాయిబాబాలో కఫ్ని వేసుకొని రాపో అంటాడమ్మా. అప్పుడు ఏం చేస్తారు? ఎందుకంటే ఆడపిల్ల కాళ్ళు కనపడుతున్నాయి కదా. సరే, ప్రైవేట్ పార్ట్స్ అంటే వేరు సంగతి. ఆ పాపను కాళ్ళు కనపడుతున్నాయి, తొడలు కనపడేలాగా ఇక్కడ దాకా ఫ్రాక్ వేసింటావు నీ కూతురికి. మరి అటువంటి పాపను అమ్మా నువ్వు పోయి చుడిదార్ ప్యాంట్ వేసుకొని రాపో, లెగ్గిన్ వేసుకొని రాపో అని ఒక 4 ఏళ్ల పాపకో 5 ఏళ్ల పాపకో ఇదే శివాజీ చెప్తే తీసుకుంటావమ్మా? రేపొద్దున వాడు మైకు పట్టుకొని ఆడవాళ్ళందరూ చీరలు కట్టుకోండి, ఇక ముందర ఇది రూల్ చేస్తున్నాం మేము సినిమా ఇండస్ట్రీ నుంచి, చీరలు కట్టుకున్న వాళ్ళకే మేము మర్యాద ఇస్తాము అంటే చుడిదార్లు వేసుకోవడం మానేస్తారమ్మా? ఇక లోపల ఇన్నర్స్ కూడా మీరు ఇలాంటివే వేసుకోవాలి, ఎందుకంటే ఇవి వేసుకోవడం వల్ల ఎత్తుగా కనపడుతున్నాయి, మీ సామాన్లు కనపడుతున్నాయని రేపు పొద్దున్న చెప్తాడమ్మా. మారుస్తారా? రాధాకృష్ణ గారు మారుస్తారా? మీ ఇంట్లో మీ కూతురు కూడా మీరు ఇలాగే చెప్పగలరా? లేకపోతే ఈ చొప్పదంటూ సలహాలు ఇవన్నీ కేవలం మధ్యతరగతి వాళ్లకు కల్చర్ అనే పేరుతో మిగిలిన సమాజాన్ని తొక్కేయడానికి వాడుతున్నారా? నా సబ్స్క్రైబర్స్కి, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ స్ట్రైట్గా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఈ రాధాకృష్ణ లాంటి వాళ్ళు ఈ కుల వ్యవస్థలో ఇరుక్కుపోయి ఈ కుల వ్యవస్థను విస్ఫోటనంగా స్ప్రెడ్ చేయాలనుకునే వాళ్ళ ప్లాన్ ఏంటి అంటే, కల్చర్ అనే పేరుతో, దేవుడు అనే పేరుతో భయాన్ని సృష్టిస్తారు, భక్తిని సృష్టిస్తారు, గుళ్ళ వెంట మనం పరిగెత్తాలా చేస్తారు, మన ప్రొడక్టివ్ టైంని నాశనం అయ్యేలా చేస్తారు. మనం భక్తి అనే ముసుగులో మనము మత్తులో జోగుతున్నప్పుడు వీళ్ళు డబ్బు సంపాదించుకుంటారు, భక్తిని అమ్ముకుంటారు. ఇదే ఏబిఎన్ రాధాకృష్ణ నిన్న న్యూస్, ఆ వీకెండ్ కామెంట్ విత్ ఆర్కే అనే దాంట్లో మహిళలు ఎలా ఉండాలి అని ఒక క్లాస్ పీకుతున్న రాధాకృష్ణ, నీకు సిగ్గుందా? నిధి అగర్వాల్ అనే హీరోయిన్ని ఎన్నిసార్లు మీరు ఎక్కడ కెమెరా ఫోకస్ చేశారు? అసలు ఆ అమ్మాయిని ఎన్నిసార్లు తప్పుడు లొకేషన్లో మీరు కెమెరాని జూమ్ చేసి చూపించారు? అంటే ఏమనుకుంటున్నారు?
అంటే ఒక మహిళ ఇటువంటి బట్టలు వేసుకోవడం తప్పు అని చెప్పడానికి ఆ మహిళను ఆ పర్టికులర్ ప్రాంతంలో జూమ్ చేసి చూపిస్తారా? అసలు మీది మీడియా ఛానలా లేకపోతే ఏదో మిడ్ నైట్ మసాలా ఛానలా? ఆ హీరోయిన్ని అంత జూమ్ చేసి అంత జుగుప్సాకరంగా ఆ హీరోయిన్ని అంత డిఫేమ్ చేసి చేయాల్సిన అవసరం ఏముంది? గ్లోబలైజేషన్లో ఎకానమీ పెరుగుతుంది, ఈ దేశం పెరుగుతుంది, ఎలక్ట్రానిక్స్ వస్తున్నాయి, గొప్ప గొప్ప టెక్నాలజీస్ వస్తున్నాయి. ఆడవాళ్ళు ఎలా బతకాలో ఆడవాళ్ళకి తెలీదా? యాక్చువల్లీ ఈ సమస్య అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే అనసూయ నుంచి వచ్చింది. అనసూయ లాంటి వాళ్ళు నెగిటివిటీని నెత్తి మీద పెట్టుకొని వాళ్ళు తమ నెగిటివిటీని పాస్ ఆన్ చేసుకోవడానికి, దానికి వ్యాలిడేషన్ తెచ్చుకోవడానికి జెన్యూన్ కాజ్ని డైల్యూట్ చేసి ఆ కాజుకున్న వాల్యూని పోగొట్టారు. మంగపతి లాంటి క్యారెక్టర్లు చేసే శివాజీ గారికి కూడా ఒక రెస్పెక్ట్ తెచ్చిపెట్టారు. అండ్ ఇంకో దరిద్రమైన విషయం ఏంటంటే ఇక్కడ ఇదే ఏబిఎన్ రాధాకృష్ణ ఏ రోజున్నా రాఘవేంద్రరావుని అడిగాడా? 60 ఏళ్ల వయస్సు పైబడిన ఎన్టీ రామారావు 16-18 సంవత్సరాల శ్రీదేవిని తెల్ల చీర కట్టి ట్రాన్స్పరెంట్గా నీళ్లు పోసి ఆమెను ఒంగో పెట్టి ఆమె చీర పిండుతుంటే ఆ సెక్షువల్ ఎక్స్ప్రెషన్స్ నుంచి డబ్బు సంపాదించలేదా? ఇదే రాఘవేంద్రరావు అనేవాడు బొడ్డు మీద ఆడవాళ్ల కడుపు మీద ఇష్టం వచ్చినట్టు కనపడిన పళ్లతో డ్యామేజ్ చేసి వాడు ఈసిరి కొట్టి సినిమా ఒక కనువిందుగా చేయాలని చెప్పి ఒక జనరేషన్కి ఒక టాక్సిక్ కల్చర్ని అలవాటు చేయలేదా? ఇదే బాలకృష్ణ ఎన్ని సినిమాల్లో ఆడవాళ్ళ గురించి ఎంత అసభ్యంగా జోకులు వేయలేదా? ఇదే శోభన్ బాబు వేయలేదా? నీకు దమ్ముంటే వాళ్ళ పేర్లు తీసి మాట్లాడగలవా? వీకెండ్ కామెంట్లో వాళ్ళ పేర్లు తీసి నువ్వు ఒక కామెంట్ చేయగలవా? నువ్వు శోభన్ బాబుని అనగలవా? రాఘవేంద్రరావుని అనగలవా? ఎన్టీ రామారావుని అనగలవా? లాస్ట్కు బాలకృష్ణ అనగలవా? కానీ నువ్వు ఎవరిని అనగలవు తెలుసా? నాగబాబుని అనగలవు. రాజకీయాలు పక్కన పెడితే నాగబాబు అనేవాడు ఒక బలహీనమైన వ్యక్తి. అటువంటి నాగబాబునంటే ఎవడు సపోర్టుకు రాడు. సో వాడి మీద ఒక రాయేద్దాం. అభినవ కందుకూరి వీరేశలింగం అని నాగబాబుని ప్రకాష్ రాజ్ని గేలి చేసావు కదా? అవును, సమాజంలో స్టెబిలిటీ రావాలన్నా, సమాజంలో మంచి జరగాలన్నా ప్రతి ఒక్కడు ఒక అభినవ వీరేశలింగంలో మారాల్సి వస్తుంది. ఆడది చీర కట్టుకుంటే ఔన్నత్యంగా కనపడుతుందని పబ్లిక్గా 1.5 గంటల సేపు నువ్వు ABNRK వీకెండ్ కామెంట్ చెప్పావు కదా. చిట్టిపొట్టి బట్టలు వేసుకొని తిరిగే శ్రీలీలను, నిండుగా చీర కట్టుకొని తిరిగే శ్రీలీల తల్లిని ఒకే ఘాటికి కట్టేసిన రాఘవేంద్రరావు శ్రీలీల అందాన్ని నేను చూశారు, వాళ్ళ అమ్మ అందాన్ని చూడాలి, వయసులో వాళ్ళ అమ్మ ఎంత అందంగా ఉండిందో అని రాఘవేంద్రరావు అదో రకంగా నవ్వుతా మాట్లాడినప్పుడు ఎక్కడికి పోయావు? ఏం చేస్తున్నావు ఆ రోజు? రీసెంట్గా సనాతన ధర్మాన్ని రక్షించే సినిమా అంటూ అఖండ 2 అనే ఒక సినిమాని తీసి జనం మీదకి వదిలారు. దాంట్లో సంయుక్త మీనను ఇక్కడి దాకే డీప్ నెక్ వేసుకొని స్క్రీన్ మీదకి వచ్చి దొమ్మలన్నీ అదిరిపాయా అని చెప్పి విపరీతంగా గలీజ్ ఎక్స్ప్రెషన్స్ పెట్టి మీరు సినిమా రిలీజ్ చేస్తారు. మళ్ళీ దాన్ని సినిమా సనాతన ధర్మాన్ని కాపాడడానికి మేము ఆ సినిమాని తీసాము, దాన్ని అందరూ చూడండి, చూసినోడంతా శివుడు, సినిమాలో యాక్ట్ చేసింది శివుడు, బాలయ్య బాబు శివుడు, చూసినోడు హిందువు అంటూ చెత్తవాగుడు వాగి మీ సినిమాను అమ్ముకుంటున్నారు. మీరు నిజంగా సనాతన ధర్మాన్ని కాపాడాలని తీసుంటే ఫ్రీగా రిలీజ్ చేయండి. డబ్బులకు అమ్ముతారు, దాంట్లో పోర్న్ కంటెంట్ అమ్ముతారు, దాంట్లో హీరోయిన్ ఇష్టం వచ్చినట్టు జుగుప్సాకరంగా వచ్చి బట్టలిప్పి స్టేజ్ మీద దొమ్మలన్నీ అదిరిపాయని డ్యాన్స్లు వేస్తుంది. మీకు చేతనైతే బాలకృష్ణతో వేయించండి అన్న డ్యాన్స్. మీకు నిజంగా చేతనైతే బాలకృష్ణతో ఊపండి, దొమ్మలన్నీ అదిరిపాయని బాలకృష్ణను ఊపమని చెప్పండి, హీరోయిన్లను కాదు. ఫస్ట్ సినిమా ఇండస్ట్రీ నుంచే సమస్య పరిష్కారం అవ్వాలి. సినిమాని చూసి రెచ్చిపోతున్న యువతను సినిమాలలో అశ్లీలాన్ని తగ్గించి సినిమాని సెట్ చేయాలి. అప్పుడు యువతకు మీరు సందేశాలు ఇవ్వాలి. మీరేమో సినిమాలో పోర్న్ కంటెంట్ తీస్తారు, సినిమాలో అశ్లీల కంటెంట్ తీస్తారు, మా మీదికి వదులుతారు. మేము మాత్రం పట్టు చీరలు, మంచి ఖరీదైన చీరలు కట్టుకొని సమాజంలో తిరగాలి. మీరు మాత్రం చెత్త కంటెంట్ తీసి మా మీదకి వదులుతారు. సమాజంలో ఎవరికైనా సినిమా ఇండస్ట్రీ వాడు సలహాలు ఇవ్వాలి అని అంటే ముందు మీ అశ్లీలతను తగ్గించండి, ముందు మీరు స్ట్రైట్గా బ్రతకడం నేర్చుకోండి, ముందు మీరు కోడ్ ఆఫ్ కండక్ట్ని మెయింటైన్ చేయండి. ఆ తర్వాతనే సమాజానికి దారి చూపించండి. ఆ తర్వాతనే మీడియా ఛానల్స్ ఎవరైనా సరే సమాజానికి సలహాలు ఇవ్వడానికి రండి. సమాజంలోని ఫ్రీడమ్ని లాగేసుకునేలా మీరు ఎటువంటి సలహాలు ఇచ్చినా సమాజం తీసుకోకపోగా మిమ్మల్ని చెప్పులతో 2 చంపలు వాయించడం ఖాయం. ఇదేమి 90s కాదు. మీరు చెప్పిందే వినటానికి, పొలిటీషియన్స్ చెప్పిందే నమ్మటానికి, మీడియా రాసిందే నమ్మటానికి. ఇప్పుడు జెన్జీ ఉంది, ఇప్పుడు మోడర్న్ జనరేషన్ ఉన్నారు. మాకు సోషల్ మీడియా యాక్సెస్ ఉంది,
మాకు నిజాలు తెలియటానికి నిమిషం టైం చాలు. కాబట్టి ఈ మెయిన్గా శాటిలైట్ ఛానల్స్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని నిజాయితీగా నిక్కచ్చిగా స్ట్రైట్ ఫార్వర్డ్గా న్యూస్ రాస్తే మీకు కనీసం కొన్ని సంవత్సరాలైనా మనుగడ ఉంటుంది. లేకపోతే సోషల్ మీడియా యుగంలో మట్టయిపోవడం ఖచ్చితంగా జరగబోతుంది. ఇది నువ్వే చూస్తావు రాధాకృష్ణ.